హలో గైస్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు శ్రీధర్ ఆటోమొబైల్. సో ఫైనల్గా టాటా అయితే మోస్ట్ యాంటిసిపేటెడ్ కూపే ఎస్యూవి కర్వ్ని మోస్ట్లీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో లాంచ్ అయితే చేయబోతుంది. ప్రస్తుతానికి టీజర్స్ అయితే ఒక రేంజ్లో చూపిస్తున్నారు. అండ్ ఈ కార్ మీద ఎక్స్పెక్టేషన్ మాత్రం చాలా పెరిగాయి. ఎందుకంటే టాటా కర్వ్, క్రేటా, కుషాక్, ఆస్టర్ అండ్ టైగోన్ లాంటి C1 సెగ్మెంట్ కార్స్కి కాంపిటీటర్గా రాబోతుంది. అండ్ ఇప్పుడున్న టాటా పోర్ట్ఫోలియోలో మనకు తెలిసి ప్రతి ఒక్క కార్ లైక్ సఫారీ, హ్యారియర్, నెక్సాన్, టియాగో అండ్ టిగార్ ఆ సెగ్మెంట్లో మార్కెట్లో మంచి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. బట్ ఒకవేళ మనం హ్యారియర్ అండ్ నెక్సాన్ మధ్య గ్యాప్ చూసుకున్నట్టయితే C1 సెగ్మెంట్లో అదే అండి, అబవ్ 4 మీటర్ అండ్ బిలో 4.5 మీటర్లో ఎలాంటి ఎస్యూవి అనేవి టాటా పోర్ట్ఫోలియోలో లేవు. ఈవెన్ హ్యారియర్ అండ్ టాటా నెక్సాన్ టాప్ వేరియంట్ యొక్క ప్రైస్ గ్యాప్ చూసుకుంటే చాలా ఉంది. అండ్ ఈ గ్యాప్ ప్రైస్లో టాటా దగ్గర ఎలాంటి కార్స్ అయితే లేవు. సో ఇప్పుడు మనం కర్వ్ గురించి మాట్లాడితే ఇది ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి టాక్లో ఉంది. బట్ తెలియని కారణాల వల్ల లాంచ్ అయితే చాలా డిలే అయిందని చెప్పుకోవచ్చు. బట్ లాస్ట్ ఇయర్ టాటా ఆటో ఎక్స్పోలో కర్వ్ ప్రోటోటైప్ అయితే డిస్ప్లే చేశారు. అండ్ ఈ వెహికల్ మీరు సరిగా చూసుకున్నట్టయితే ఇది ఒక కూపే డిజైన్ లైక్ ల్యాంబోర్గిని యూరస్లా ఉంటుంది. టాటా కర్వ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడే ముందు మనం ప్రస్తుతానికి ఉన్న టాటా బెస్ట్ సెల్లింగ్ కార్స్ అయిన టాటా పంచ్, ఆల్ట్రోస్ అనేవి టాటా యొక్క ఆల్ఫా ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. అండ్ అదే హ్యారియర్ అండ్ సఫారీ కార్స్ వచ్చేసి ఒమేగా ఆర్క్ ఏదైతే ల్యాండ్ రోవర్ నుంచి డిరైవ్ చేసిన ప్లాట్ఫామ్ ఉంది కదా, దాని మీద బిల్డ్ చేయడం జరిగింది. సో మరి మీరు అనుకోవచ్చు, అదేంటి మరి నెక్సాన్ కార్ని ఏ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారని. అదే పాయింట్కి వస్తున్నాను ఫ్రెండ్స్. సో మీకు టాటా ఇండికా, టాటా విస్తా అండ్ టాటా మాంజా కార్స్ అయితే తెలుసు కదా, అవన్నీ టాటా యొక్క X1 ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు. సో అదే ప్లాట్ఫామ్ని కొంచెం మాడిఫై చేసి టాటా నెక్సాన్ని సేమ్ ప్లాట్ఫామ్ మీద డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు లాంచ్ అవ్వబోయే టాటా కర్వ్ ఐస్ కార్ కూడా సేమ్ ప్లాట్ఫామ్ని ఇంకొంచెం మాడిఫై చేసి దాని మీద బిల్డ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. బట్ టాటా కర్వ్ ఈవీ మాత్రం ఏదైతే టాటా పంచ్ ఈవీని బిల్డ్ చేసిన యాక్టివ్.EV ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయడం జరుగుతుంది. అండ్ నేను రాంగ్ కాకపోతే ఐస్ ఇంజన్ అండ్ ఈవీ వేరియంట్ రెండు ఒకే రోజు లాంచ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీజర్స్లో రెండు కార్లని ఫుల్ క్యామోఫ్లాజ్లో ఫస్ట్ టైం చూపిస్తున్నారు. మీరు ఇక్కడ వీడియోలో సరిగ్గా గమనిస్తే ఎలా అయితే కింద నెక్సాన్ ఈవీలో బ్యాటరీ ప్యాకేజ్ కనబడుతుందో అలానే కర్వ్లో కూడా బ్యాటరీ ప్యాకేజ్ డిస్ప్లే అవుతుంది. అలాగే టీజర్లో డిక్లైన్ యాంగిల్లో ఉండగా వెహికల్ని రివర్స్లో ఫుల్ కాన్ఫిడెంట్గా వెళ్ళడం చూపించారు. సో నా అంచనా ప్రకారం ఇలాంటి పవర్ రేర్ వీల్ డ్రైవ్ వల్ల పాసిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు. సో టాటా కర్వ్లో రేర్ వీల్ డ్రైవ్ కూడా ఆఫర్ చేయొచ్చు. మా వీడియో ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కర్వ్ ఫ్రంట్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఫ్రంట్ ఆల్మోస్ట్ మనకి టాటా నెక్సాన్ డిజైన్ లాంగ్వేజ్ ఉండబోతుంది విత్ ఎల్ఈడి హెడ్ లైట్స్ అండ్ డిఆర్ఎల్స్. బట్ ఈసారి మనకి కర్వ్లో అడాస్ లెవెల్ 2 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం టీజర్లో చూసుకున్నట్టయితే పైన విండ్ స్క్రీన్ మీద కెమెరా అయితే కనబడుతుంది. అండ్ మోస్ట్లీ అది అడాస్ లెవెల్ 2 ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇందులో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, 360 కెమెరా అండ్ 17-inch అలాయ్ వీల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఈసారి మనకి స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈ డిజైన్ మనకి ఆల్రెడీ మహేంద్ర XUV 700లో ఫస్ట్ టైం చూసాం. అండ్ అలాగే ఈ కార్ లెంత్ పెరగడం వల్ల వీల్ బేస్ పెరుగుతుంది. అండ్ దీనివల్ల బ్యాక్ ప్యాసింజర్ నీ రూమ్ స్పేస్ కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక బ్యాక్ ప్రొఫైల్ వచ్చేసి ఆల్ న్యూ డిజైన్ అయితే ఉంటుంది. అండ్ బూట్ స్పేస్ మాత్రం 420 లీటర్ అండ్ అబోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఇంటీరియర్స్ అయితే ఆల్మోస్ట్ ఎలా అయితే టాటా నెక్సాన్లో ప్రీమియం డిజైన్తో ఉందో అలానే మనకి కర్వ్లో అన్ని ఫీచర్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు కర్వ్ డిజైన్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఇక ఇంజన్ గురించి మాట్లాడితే ఇందులో టాటా 2 పెట్రోల్ అండ్ ఒక డీజిల్ ఇంజన్లో అయితే లాంచ్ చేయొచ్చు. ఒకటి టాటా నెక్సాన్లో వాడుతున్న 1.2 లీటర్ రెవెట్రాన్ ఇంజన్ని పవర్ అండ్ టార్క్లో కొంచెం ట్యూన్ చేసి ఆఫర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఆల్ న్యూ 1.5 లీటర్ పవర్ఫుల్ TGDI ఇంజన్ విత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో లాంచ్ అయితే చేయొచ్చు. ఇక డీజిల్ ఇంజన్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ 1.5 లీటర్ రెవోటార్క్ ఇంజన్ని కర్వ్లో కూడా కంటిన్యూ చేసే ఛాన్సెస్ అయితే హైలీ ఉన్నాయి.
ఇక టాటా కర్వ్ ఈవీ గురించి మాట్లాడినట్టయితే డిజైన్ పరంగా సేమ్ ఉంటుంది అండ్ బ్యాటరీ సైజ్ పెంచడం జరుగుతుంది అండ్ క్లెయిమ్ రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 500 కిలోమీటర్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అండ్ టాటా సోర్స్ ప్రకారం కర్వ్ ఈవీ అయితే ముందు మార్కెట్లోకి తీసుకొస్తారు అని అన్నారు. బట్ నాకైతే లాంచ్ ఈవెంట్లో మాత్రం ఐస్ ఇంజన్ అండ్ ఎలక్ట్రిక్ కార్ రెండింటిని ఒకేసారి డిస్ప్లే చేస్తారని అనిపిస్తుంది. అండ్ సేఫ్టీ పరంగా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ స్టాండర్డ్గా ప్రొవైడ్ అయితే చేస్తారు. బట్ ఆ సేఫ్టీ ఇంకా మెరుగుపరచడానికి ఈసారి ADAS లెవెల్ 2 అయితే కర్వ్లో ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ప్రైస్ పరంగా కర్వ్ ఈవీ 15 లక్షల నుంచి 24 లక్షల వరకు ఆన్ రోడ్ ప్రైస్ ఉండొచ్చు. అండ్ టాటా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ కంపేర్ టు కాంపిటీటర్స్ కొంచెం అగ్రెసివ్గా అయితే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టాటా కర్వ్ గురించి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. టాటా కర్వ్ లాంచ్ అవ్వగానే ఫుల్ డీటెయిల్స్తో మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ జై హింద్.